మహాగణుడును మహోన్నతుడును అయినటువంటి నా ప్రభునామంలో మీకందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, ఈ రోజులలో అనేక మంది దైవ సేవకులు రోగముల కొరకు, ఆశీర్వాదముల కొరకు, ఆశ్చర్యకార్యాల కోసము, అద్భుతాల కోసము ఎక్కువగా ప్రసంగాలు చేస్తున్నారు. వీటిని చేయకూడదని నా ఉద్దేశం కాదు, కానీ ఏది పవిత్రత, ఏది అపవిత్రత, వీటిని గూర్చి ఎక్కువగా బోధకులు ప్రసంగించాలని దేవుని ఆలోచన. మనుషులను సంతోష పెట్టే విధంగా ప్రసంగాలు మలుచుకుని ప్రసంగిస్తున్నారు ఇలాంటి దైవ సేవకులు. విశ్వాసులు దేవుని ఆలయాలు కదా, వీరిని బలమైన పునాది మీద నిలిపి బలమైన కట్టడాలతో నిర్మాణము చేసే విధముగా ప్రసంగించాలని దేవుని ఆలోచన. ఈనాటి అనేక మంది దైవ సేవకులు ఇలాగునే దేవుని ఆలయాలు కట్టి పూర్తి చేయడం లేదు. అందుకే దేవుడు ఇలా అంటున్నాడు, మట్టితో గోడను కట్టి పని పూర్తి అవ్వగానే పని పూర్తి అయినట్లు సున్నం కొడుతున్నారు. ఇలాంటి విశ్వాసులు దేవుని దృష్టికి కొలిమిలో మిగిలిన రాగి, తగరము, ఇనుము, సీసము అనే వెండి కల్ముషము లాంటి వారుగా మిగిలిపోయారు. సో వీళ్ళందరినీ దేవుడు పోగు చేసి కరిగించుతాడట. దీనికి కారణము జ్ఞానము లేకుండా బోధించే బోధకుల వలనే కదా. ఇలాంటి విశ్వాసులు అందరూ దహించిపోతారు. దేవుని సేవ కూడా జ్ఞానము కలిగి బోధించు, గట్టి గోడ కట్టి దేవుని ఆలయాలను పూర్తిగా పని ముగించిన తరువాతనే సున్నం కొట్టు. ఇలాంటి గోడలే గట్టిగా నిలబడతాయి. ఇలాంటి గోడలతో కట్టిన దేవాలయాలను మాత్రమే దేవుడు కోరుకుంటున్నాడు. ప్రైజ్ లార్డ్.